హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీచింగ్ బై మోహనాస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ప్రైస్ అండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ commodity is 240 rupees. If the profit is 20%, then the selling price equal to అని అడిగాడు క్వశ్చన్. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. కానీ ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి మనం డిఫరెన్స్ బిట్వీన్ అంటే సిపి మైనస్ ఎస్పి అని రాసుకోవచ్చు, ఎస్పి మైనస్ సిపి అని రాసుకోవచ్చు. వాడు ఎగ్జాక్ట్గా చెప్పలేదు కాబట్టి మనం ఎలా తెలుసుకోవాలి అంటే ప్రాఫిట్ వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. మనం కొనుక్కునే దానికన్నా అమ్మేది ఎక్కువగా అమ్మితే మనకి ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి మనం సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ప్రాఫిట్ కింద తీసుకోవచ్చు అనమాట. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు, 240 రూపీస్ అని ఇచ్చాడు. ఈ 240 రూపీస్ దేనికి ఈక్వల్ అవుతుంది, ప్రాఫిట్కి ఈక్వల్ అవుతుంది. ఆ ప్రాఫిట్ 20% అన్నాడు. 240 రూపీస్ 20%కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు 100% మనం కనుక్కుంటే ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ వస్తుంది. అది మనం కొన్న వెల అవుతుంది అన్నమాట. మనం ఎంత కొన్న దాన్ని అనేది తెలుస్తుంది. అప్పుడు దాన్ని మళ్ళీ అమ్మేటప్పుడు మనం కొంచెం ప్రాఫిట్ వేసుకొని అమ్ముతాం కాబట్టి ముందు ఆ వస్తువు యొక్క ప్రైస్ ఎంత అనేది తెలుసుకుందాం. ఇది 5 times ఇంక్రీజ్ అయింది. 100% వాల్యూ మనకి ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇది ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్. ఈ కాస్ట్ ప్రైస్ ఈ 20 100 అవ్వాలి అంటే మల్టిప్లై విత్ 5 అనమాట. 5తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం 5తో మల్టిప్లై చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ అనేది వస్తుంది అనమాట. 240 ఇంటూ 5 ఇంటూ 5తో చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం 240లో హాఫ్ తీసుకోవాలి. 0ని పక్కన పెట్టేసి 24లో హాఫ్ ఎంత, 12 100 అవుతుంది. ఇక్కడ ఒక 0, 24 5 కావాలంటే దీంట్లో హాఫ్ వేసుకొని ఒక 0 పెట్టుకోవాలి. లేదు ఇదంతా షార్ట్కట్ గుర్తుపెట్టుకోమంటే 240 ఇంటూ 5 వేసుకోండి. 5 0 0, 5 4 20, 5 2 10 ప్లస్ 2 1200. సో మనకి కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది, 1200 వచ్చింది. ఈ కాస్ట్ ప్రైస్కి మనం కొంచెం ప్రాఫిట్ యాడ్ చేసుకుంటాం కదా, ఆ ప్రాఫిట్ ఎంత వచ్చిందని ఆల్రెడీ చెప్పాడు మనకి, 240 రూపీస్ వచ్చింది. అంటే 0 0 0 0 ప్లస్ 4 4, 2 ప్లస్ 2 4, 1కి 1 అంటే 1440 రూపీస్కి మనం అమ్మినట్టు అనమాట. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 1440 అనమాట. ఇప్పుడు అది ఆన్సర్ ఎక్కడుంది, బి అనే ఆప్షన్లో ఉంది. సో మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ ఏం కనుక్కున్నాం, డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ప్రాఫిట్ వస్తుంది. అదే ఒకవేళ కాస్ట్ ప్రైస్లోని సెల్లింగ్ ప్రైస్ తీసేస్తే మనం లాస్లో ఉంటాం అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఈ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు మనకి, 240 రూపీస్. ఆ 240 రూపీస్ దేనికి ఈక్వల్ అవుతుంది, ప్రాఫిట్ పర్సంటేజ్కి ఈక్వల్ అవుతుంది. మనం రూపీస్ని పర్సంటేజ్ని ఈక్వల్ చేయకూడదు కాబట్టి మనం దీన్ని 100% అనేదాన్ని కాస్ట్ ప్రైస్గా మనం డినోట్ చేసుకొని దీన్ని 5 times మల్టిప్లై చేస్తే 100 వస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం 5తో మల్టిప్లై చేయాలి. దీన్ని 10తో మల్టిప్లై చేస్తే వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా 10తోనే మల్టిప్లై చేయాలి. 240 ఇంటూ 5 చేస్తే 1200 వచ్చింది. ఇది ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఈ కాస్ట్ ప్రైస్కి మనం కొన్నట్టుగానే అమ్మితే మనకి ఏ ప్రాఫిట్ రాదు కాబట్టి దాని మీద కొంచెం మార్జిన్ వేసుకొని అమ్ముతాం కాబట్టి దాన్ని మనం ప్రాఫిట్గా పిలుస్తాం. ఆ ప్రాఫిట్ ఎంత వచ్చిందని చెప్పాడు ఇక్కడ, 240 రూపీస్. అదే డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. ఆ డిఫరెన్సే మనకి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 240 యాడ్ చేసుకుని 1200కి 1440 అనేది ఆన్సర్ అవుతుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ సొల్యూషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.